హాయ్ యూఎస్ వెల్కమ్ టు ప్లస్ టీవీ దిస్ హోస్ట్ ఆర్సన్ అండ్ జాను గారు మాతో పాటు. హాయ్ జాను గారు. హాయ్ అండి. సో ఐ హోప్ మీరు బ్యాక్ టు బ్యాక్ ఉన్నారు, బిజీ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీ గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ ఎట్లా యూ. అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. అండ్ దీనికి కంటెస్టెంట్ అంటే దీనికి మెంటర్ అన్నప్పుడు అమ్మాయి ఫోక్ తప్ప ఇంకోటి చేయదు, ఇంకో ఆర్ట్ ఫామ్ తెలీదు అన్నప్పుడు వాట్ యువర్ కాల్? అంటే అలా లేదు, ఇప్పుడు మనం డాన్స్ చేయట్లేదు కదా, ఒక మెంటర్గా ఉంటున్నాం. అదే మెంటర్గా ఉన్నప్పుడు మన క్లాసికల్ గురించి తెలియాలి, ఫోక్ గురించి తెలియాలి, హిప్ హాప్ గురించి నేను తెలియాలి. ఫస్ట్ క్లాసికల్ డాన్స్ అనే కదా. నేను నా మాస్టర్ దగ్గర నేను అన్ని స్టైల్స్ చేశాను, హిప్ హాప్ చేశాను, ప్రతి ఒక్క స్టైల్ నేను చేశాను. కానీ ఎప్పుడైతే ఫోక్ వచ్చానో ఫోక్ నుంచి ఇంకా ఫోక్ డాన్సే అయిపోయింది. నాకు అన్నిటి గురించి తెలుసు, నేను క్లాసికల్ కూడా చేశాను చిన్నప్పుడు. యాజ్ అ మెంటర్గా ఉన్నప్పుడు మనం ఓంకార్ అన్న షోస్లో చూస్తుంటాం, గొడవలు పడుతుంటారు, కొట్టుకుంటుంటారు, జడ్జిలు కొట్టుకుంటుంటారు. మీరేంటి కొడతారా? ఏంటి అసలు దీని గురించి ఏమవుతుందో కూడా తెలియదు, చూద్దాం. అంటే అది చెప్పలేం, ఆ ఫ్లో బట్టి ఆ కోపం బట్టి ఏమవుతుందో కూడా తెలియదు. అసలు నాకు ఫస్ట్ టెన్షన్ ఏంటంటే మనం తెలంగాణ వాళ్ళం, ఏమన్నా అంటే వీళ్ళు తీసుకుంటారా తీసుకోరా అది ఉంది. మన మాట నార్మల్ మాట్లాడినా కొట్టినట్టు ఉంటుంది. కొట్టినట్టే ఉంటది. ఓ అంటే ఓ ఎందుకు అంటారనేమో, చూద్దాం ఏమైద్దో. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎవరితో జరుగుతుందేమో నాకైతే గెస్ నార్మల్ ఎవరితో జరగచ్చు. నేను చెప్పను. జరిగింది అయితే జరిగే ఉంటాయి కదా, ఫస్ట్ ఎపిసోడ్లోనే జరిగినాయి. అయితే నాకు తెలిసి దీపికతో జరిగినట్టుంది. మా అక్క అవే జరగదు. అండ్ ఈ హాల్ ఓంకార్ అన్నప్పుడు అంటే మనం చిన్నప్పటి నుంచి చూసినాం షోలు అనేది కూడా. సో వాట్ యూ ఫీల్? అండ్ అన్న కాల్ చేసి ఓకే అదే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను కదా. ఇప్పుడు అన్నం చిన్నప్పటి నుంచి డాన్స్, మన ఆట ఛాలెంజ్, నేను అక్కడ దాకా వెళ్ళి అన్నను కలవలేకపోయాను, షూట్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు అన్న ముందు నేను ఒక మెంటర్గా కూర్చోవడం అంటే చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీ కూడా నేను. కమన్ టు శేఖర్ మాస్టర్, వాట్ యూ ఫీల్? అండ్ శేఖర్ మాస్టర్ ఎందుకంటే మీరు బాగా కష్టపడుతున్నప్పుడు సపోర్ట్ చేస్తుంటారు శేఖర్ మాస్టర్ గురించి, వాట్ యూ ఫీల్? మాస్టర్ ఎవరైనా సరే ఒక మంచి టాలెంట్ ఉంటే 100% ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు టాలెంట్ లేకపోతే ఎవరిని ఎంకరేజ్ చేయరు, టాలెంట్ని మాత్రం కొత్త వాళ్ళని 100% ఎంకరేజ్ చేస్తారు మాస్టర్ ఆ విషయంలో అయితే. సో లాస్ట్ క్వశ్చన్, కొంతమంది కమెంట్స్ జానుకి అసలు ఫోక్ తప్ప ఇంకోటి రాదు, ఆమె ఎగురు తప్ప ఇంకోటి లేదు అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారా ఆన్సర్? ఏం లేదు, డీలో అన్నీ చేశాను కదా, క్లాసికల్ చేశాను, డీ పెట్టుకొని చూడమంటే అయిపోయింది. ఇంకా అంతకుమించి ఏం లేదు, ఇంకేం చెప్తాం. అంటే ఇప్పుడు ఫోక్ డాన్సర్ అంటే నెగిటివ్ కామెంట్స్ మీద నేను ఏం మాట్లాడడానికి కూడా లేదు. ఎంత మాట్లాడినా వాళ్ళు అట్లా పెడుతూనే ఉంటారు, దాని గురించి మనం మాట్లాడుకొని వేస్ట్. సో ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.